సో మొత్తంగా కేసీఆర్ విచారణతో ఇటు తెలంగాణలో రాజకీయం హీటెక్కితే అటు ఏపీలో నుంచి చూస్తున్నాం. అంబటి వ్యాఖ్యలతో ఏ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో తాజాగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేయడం మళ్లీ కలకలం రేపుతోంది. జోగి రమేష్ ఇంటికి టీడీపీ శ్రేణులు నిప్పు పెట్టారు. లోకేష్ సారథ్యంలో దాడులు జరుగుతున్నాయని, ఎప్పుడు జరగని రీతిలో దాడులు చేస్తున్నారని జోగి రమేష్ అంటున్నారు. రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతుందని ఆరోపించారు. జైల్లో పెట్టి ఇళ్లకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందడం ఆపాలన్నారు. చంద్రబాబు లోకేష్ కనుసన్నల్లోనే దాడులు జరుగుతున్నాయని జోగి రమేష్ అన్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద సిచ్యువేషన్ వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఏంటి ఏమైనా పరిస్థితి సద్దుమణిగిందా? ఆల్రెడీ జోగి రమేష్ తిరుపతి నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఏ స్థాయిలో తీవ్ర విమర్శలు చేశారో చూస్తాం. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద సిచ్యువేషన్ ఏంటి? సతీష్ మొత్తానికి జోగి రమేష్ నివాసం వద్ద అయితే మాత్రం ఆయన అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి ఇప్పటికే జోగి రమేష్ మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలను జోగి రమేష్ ప్రస్తావించడం జరిగింది. ప్రత్యేకించి జోగి రమేష్ నివాసం వద్ద ఏదైతే దాడి ఘటనకి సంబంధించి జోగి రమేష్ నివాసం వద్ద ప్రత్యేకంగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించినటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రస్తుతం పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును, అదేవిధంగా భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసం వద్దకు చేరుకున్నారు. మరి కాసేపట్లో జిల్లా అధ్యక్షుడు జేవినేని అవినాష్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అటు ఆయన కుటుంబానికి, అదేవిధంగా జరిగినటువంటి దాడికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అంటే దీనిపైన ఏదన్నా అంటే వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, ఆయన వాళ్ళ నివాసాల పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉందా, లేదంటే వారి కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తారా, లేదంటే ఏం చేస్తారు? ఇప్పటికే ఇటు నిన్న అంబటి రాంబాబు అరెస్టు, అదేవిధంగా ఎన్నేడు జోగి రమేష్ ఇంటి పైన దాడి, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కూటమి నాయకులు. అదేవిధంగా వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని కూడా ఇప్పటికే ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు జోగి రమేష్ నివాసం వద్దకు మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా చేరుకున్నటువంటి తరువాత మరి ఏం ప్రకటన చేస్తారు, దీనిపైన ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనేది కూడా తెలియనుంది. ప్రస్తుతం గొడవ అయితే మాత్రం సద్దుమణిగింది. కార్యకర్తలు అయితే మాత్రం పెద్ద ఎత్తున జోగి రమేష్ నివాసం వద్ద ఉన్నారని చెప్పుకోవచ్చు. సతీష్, ఇందాక రమేష్ చెప్తూ వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ భార్య అందరూ ఉన్నారని చెప్పారు. పూర్తిగా అదుపులోకి వచ్చాయి, పూర్తిగా ఇందాక పొగలొచ్చి చూసాం, అన్ని కూడా కంట్రోల్ అయ్యాయని అనుకోవచ్చు. అసలు పోలీసులు ఇంకా ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు అక్కడ? ప్రస్తుతం దాడి జరిగినటువంటి సమయంలో మాత్రం జోగి రమేష్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది, అదేవిధంగా ఆయన సతీమణి, ఆయన తండ్రి కొంతమంది ఉన్నట్టుగా కూడా సమాచారం అందింది. అదే జోగి రమేష్ ప్రస్తుతం దీనిపైన కూడా కనిపించింది అంటే తాను లేని సమయాన్ని అదునుగా చేసుకుని ఇక్కడ దాడులకు తెగబడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ధోరణి మంచిది కాదు. ఖచ్చితంగా ఎవరు ఆపినా కూడా ఖచ్చితంగా పోరాటాన్ని మాత్రం ఉధృతరం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరవేస్తామంటూ కూడా అంటే జోగి రమేష్ అయితే మరి చెప్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ అంశాలు ముందుకెళ్తాయి? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఇద్దరు ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల పైన దాడులు, అదేవిధంగా ఇటు నివాసాల పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మరి ఏ విధంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. మరి ఏం చేయబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో తెలియబోతుందని చెప్పుకోవచ్చు. సతీష్, రాజకుమార్, అంబటి ఇష్యూ చూస్తే ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అంబటి ఎక్కడ వరకు కాబట్టి టీడీపీ శ్రేణులు ఏ స్థాయిలో వచ్చాయి, పోలీసులు కంట్రోల్ చేయడం కూడా ఎంత కష్టమైందో, మిడ్ నైట్ వరకు ఏ విధంగా సాగిందో చూస్తాం. అంటే అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఆల్రెడీ రమేష్ ఇక్కడ లేరు, రమేష్ ఆల్రెడీ ప్రెస్ మీట్ చేపెట్టారు, మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి వద్ద కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఏమీ పాల్పడకుండా ఎలాంటి యాక్షన్స్ అని రూపొందిస్తున్నారా? పోలీసులు ఏమన్నా వచ్చారా? ఖచ్చితంగా అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవి కూడా చోటు చేసుకోవడం మాత్రం ముందస్తుగానే పోలీసులు మాత్రం ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా దాన్ని నివారించేందుకు అటు కొన్ని భద్రతా బలగాలను, అదేవిధంగా కొన్ని వాహనాలను కూడా ప్రత్యేకించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి జోగి రమేష్ దీనిపైన స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కొంత భయాందోళన